హాయ్ హలో డిఎస్సి వారియర్స్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివాడు అభ్యర్థి మాత్రమే, కానీ నోటిఫికేషన్ రాకముందే సిద్ధంగా ఉండేవాడు విజేత. ఎస్ఎస్ బయాలజీకి స్వాగతం. నేను మీ సాంబశివ సార్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి 10th క్లాస్ బయాలజీ నుంచి న్యూట్రిషన్ లెసన్లో ఉంది. కిరణజన్య సంయుక్రియ ఎక్కడ జరుగుతుంది? మనము గత తరగతిలో ఏం తెలుసుకున్నాం? కిరణజన్య సంయుక్రియకు నాలుగు కావాలి. అవేంటివి? గాలి కావాలి, నీరు కావాలి, మరి సూర్యకాంతి కావాలి, అలాగే పత్రార్థం కావాలని తెలుసుకున్నాం. ఒక్కొక్క ప్రయోగం కూడా చేసుకుంటూ వచ్చాం. కానీ ఇవన్నీ ఉండగా ఎక్కడ జరుగుతుంది అనేది కావాలి. కిరణజన్య సంయుక్రియ ఎక్కడ జరుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈరోజు ఒక ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకు మీకు సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి. ఆకులలో ఉండే సౌరశక్తి ఫ్యాక్టరీలని వేటిని అంటారు? మరొకసారి ప్రశ్న, ఆకులలో ఉండే సౌరశక్తి ఫ్యాక్టరీలని వేటిని అంటారు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి, లేదా లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా ఆన్సర్ దొరుకుతుంది. మరి ఎందుకు ఆలస్యం, రైట్ స్టార్ట్ చేద్దాం. చూడండి, మనకు కిరణజన్య సంయుక్రియకి ఏమేమి కావాలంటే కార్బన్ డైఆక్సైడ్, నీరు, పత్రార్థం, సూర్యకాంతి కావాలి. కానీ ఇవన్నీ ఉన్నప్పుడు ఎక్కడ జరుగుతుంది? చూడండి, కిరణజన్య సంయుక్రియ ఎక్కడ జరుగుతుంది ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఓకేనా, రైట్. చూడండి, క్లోరోఫిల్ ఆవిష్కరణ జరిగిన తర్వాత, అంటే క్లోరోఫిల్ని కనుక్కున్న తర్వాత, ఎవరు కనుక్కున్నారు క్లోరోఫిల్ అంటే గత తరగతిలో తెలుసుకున్నాం. క్లోరోఫిల్ ఆవిష్కరణ అంటే 1817 సంవత్సరంలో ఫ్రెంచ్ దేశానికి చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు పెల్లిటియర్ అండ్ కావెన్సో. చూడండి, పెల్లిటియర్ అండ్ కావెన్సో ఏ దేశస్తులు అంటే పే ఫర్ ఫ్రెంచ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పెల్లిటియర్ అండ్ కావెన్సో ఏ దేశస్తులు అంటే ఫ్రెంచ్ అని గుర్తుంచుకోవాలి. 1817 సంవత్సరంలో ఫ్రెంచ్ దేశానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పెల్లిటియర్ మరియు కావెన్స్ అనే శాస్త్రవేత్తలు మొక్కలలో ఉండే ఆకుపచ్చని కషాయాన్ని వేరు చేస్తారు. మొక్కలలో ఉండే ఆకుపచ్చటి వర్ణద్రవ్యాన్ని వేరు చేస్తారు. దానికే క్లోరోఫిల్ అని పేరు పెడతారు. క్లోరోఫిల్ అంటే తెలుగులో పత్రార్థం అని గుర్తుంచుకోవాలి. ఓకేనా, క్లోరోఫిల్ అంటే పత్రార్థం. ఈ రెండు కన్ఫ్యూజ్ అవుతుంటారు ఎక్కువ. చూడండి, క్లోరోఫిల్ ఎవరు అనుకున్నారంటే 1817 సంవత్సరంలో ఫ్రెంచ్ దేశానికి చెందిన పెల్లిటియర్ అండ్ కావెన్స్ అనే శాస్త్రవేత్తలు ఆకులోని కషాయాన్ని వేరు చేసి ఆ కషాయానికి ఏమని పేరు పెడతారంటే క్లోరోఫిల్ అని పెడతారు. క్లోరోఫిల్ అనగా పత్రార్థం అని గుర్తుంచుకోవాలి. చూడండి, క్లోరో అంటే వాళ్ళ భాషలో క్లోరో అంటే ఆకుపచ్చ, ఫిల్ అంటే ఆకు. నిన్న మనం చెప్పుకున్న క్లోరోఫిల్ అంటే ఏంటంటే ఆకుపచ్చ ఆకు అని అర్థం. కాబట్టి క్లోరో అంటే ఆకుపచ్చ, ఫిల్ అంటే ఆకు. కాబట్టి క్లోరోఫిల్ అంటే ఏంటంటే ఆకుపచ్చ ఆకు అని అర్థం. క్లోరోఫిల్ కనుక్కున్న తర్వాత సుమారు 6 దశాబ్దాల వరకు, అంటే 60 సంవత్సరాల వరకు క్లోరోఫిల్ ఎక్కడ ఉంటుంది అనే విషయం తెలియదు. అంటే క్లోరోఫిల్ కనుక్కున్నారు ఎవరు? పెల్లిటియర్, కావెన్సో. కానీ క్లోరోఫిల్ కణంలో ఎక్కడుంది అనే విషయం వాళ్ళు చెప్పలేదు. కణం మొత్తం ఉంటుందా, కణంలో ఎక్కడన్నా ఏదైనా కణాంగంలో ఉంటుందనే విషయాన్ని చెప్పలే. క్లోరోఫిల్ కనుక్కున్నాక 6 దశాబ్దాల వరకు క్లోరోఫిల్ కణంలో సరిగ్గా ఎక్కడుందో చెప్పలేదు. వాళ్ళు కణంలో ఎక్కడుందో చెప్పలేదు. అలాగే కిరణజన్య సంయోగక్రియ కూడా జరిగే ఖచ్చితమైన స్థానం కూడా తెలియదు. ఇప్పుడు క్లోరోఫిల్ కనుక్కున్నాక 60 ఇయర్స్ వరకు, 6 దశాబ్దాల వరకు క్లోరోఫిల్ కణంలో ఎక్కడ ఉంటుందనే విషయం తెలియదు. అలాగే కిరణజన్య సంయోగక్రియ కూడా ఖచ్చితంగా ఈ ప్లేస్లో జరుగుతుందనే విషయం కూడా తెలియదు. ఎప్పటి వరకు? 6 దశాబ్దాల వరకు. అప్పుడు 1883 సంవత్సరంలో జూలియస్ వాన్ సాక్స్, ఎవరు చెప్పండి? జూలియస్ వాన్ సాక్స్ అనే వ్యక్తి 1883లో జూలియస్ వాన్ సాక్స్ ఏ దేశస్తారంటే జర్మనీ. గుర్తుంచుకోవాలి, జర్మనీ అని ప్రాస గుర్తుపెట్టుకోవాలి. జూలియస్ జర్మనీ, ఫ్రెంచ్ పెల్లిటియర్, అలా గుర్తుంచుకోండి. 1883 సంవత్సరంలో జూలియస్ వాన్ సాక్స్ జర్మనీ దేశానికి శాస్త్రవేత్త క్లోరోఫిల్ వర్ణద్రవ్యాన్ని
క్లోరోఫిల్ వర్ణద్రవ్యాన్ని మొక్కల కణాలలో గుర్తించాడు. వాళ్ళేమో క్లోరోఫిల్ని గుర్తించారు ఇద్దరు, పెల్లెటియర్ కన్వెన్షన్. కానీ క్లోరోఫిల్ కణంలో ఎక్కడుందన్న విషయం స్పష్టంగా చెప్పలేదు. ఎప్పుడంటే 1883లో జూలియస్ వాన్ సాక్స్ అనే వ్యక్తి క్లోరోఫిల్ అనే వర్ణద్రవ్యాన్ని మొక్కల కణాలలో గుర్తించాడు. ఆ క్లోరోఫిల్ కణం లోపల ప్రత్యేక కణంగంలో ఉంటుంది. క్లోరోఫిల్ కణంలో ఎక్కడుంటుంది? కణమంతా ఉంటుంది అంటే కాదు, కణం లోపల ప్రత్యేక కణంగంలో ఉంటుంది అని చెప్పారు. క్లోరోఫిల్ కణం లోపల ప్రత్యేక కణంగంలో ఉంటుంది. ఆ కణంగాలను ఏమని పిలుస్తారంటే హరిత రేణువులు అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? హరిత రేణువులు అని. తెలుగులో హరిత రేణువులు అంటారు, ఇంగ్లీష్లో క్లోరోప్లాస్ట్ అని పిలుస్తారు. చూడండి, క్లోరోఫిల్ కణం లోపల ప్రత్యేక కణంగంలో ఉంటుంది. ఆ కణంగాలను ఏమని పిలుస్తారంటే హరిత రేణువులు అంటారు, ఇంగ్లీష్లో క్లోరోప్లాస్ట్ అని పిలుస్తారు. ఈ విషయాన్ని జూలియస్ వాన్ సాక్స్ అనే వ్యక్తి కనుక్కున్నాడు. కాబట్టి హరిత రేణువులను కనుక్కున్నది ఎవరు? క్లోరోప్లాస్ట్ని కనుక్కున్నది అంటే ఎవరు అంటే జూలియస్ వాన్ సాక్స్ అని మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? రైట్. ఈ హరిత రేణువులు అనేటివి ఎక్కువగా ఎక్కడుంటాయంటే పత్ర రంధ్రాల చుట్టూ రక్షక కణాలు ఉంటాయి. పత్రరంధ్రం చుట్టూ 2 రక్షక కణాలు ఉంటాయి. అలాగే ఆకుపచ్చని భాగంలో సంధాయక కణజాలం ఉంటుంది. ఈ సంధాయక కణజాలంలో ఎక్కువ క్లోరోప్లాస్ట్లు ఉంటాయి. ప్రశ్న చూడండి, క్లోరోప్లాస్ట్లు ఎక్కువ ఏ కణాల్లో ఉంటాయంటే పత్రరంధ్రాల చుట్టూ ఉన్నటువంటి రక్షక కణాలలో మరియు సంధాయక కణజాలం, ఆకుపచ్చటి భాగంలో సంధాయక కణజాలంలో క్లోరోప్లాస్ట్లు ఎక్కువ ఉంటాయి. ఎన్ని ఉంటాయంటే 40 నుంచి 100 ఉంటాయి. ఇది గుర్తుంచుకోవాలి. 40 నుంచి 100 క్లోరోప్లాస్ట్లు ఏ కణాల్లో ఉంటాయంటే రక్షక కణాలలో మరియు సంధాయక కణజాలంలో ఉంటాయి. ఓకేనా? రైట్. క్లోరోప్లాస్ట్ అంటే ఏమిటి? ఇప్పుడు క్లోరోప్లాస్ట్ అంటే ఏంటి అంటే మొక్కల కణాలలో కనిపించే ప్రత్యేకమైన కణంగాలు. మొక్కల కణాల్లో కనిపించే ప్రత్యేకమైన కణంగాలు. ఇక్కడ చూడండి, ఇది మొక్క కణం అనుకుంటే ఆ మొక్క కణంలో ప్రత్యేకమైన కణంగాన్ని ఏమంటారు చూడండి? క్లోరోప్లాస్ట్ అని అంటారు. ఓకేనా? క్లోరోప్లాస్ట్ అంటే ఏంటంటే మొక్కల కణాల్లో కనిపించే ఒక ప్రత్యేకమైన కణాలు, వీటిని ఏమంటారు అంటే క్లోరోప్లాస్ట్ అని అంటారు. క్లోరోప్లాస్ట్లో క్లోరోఫిల్ అనే ఆకుపచ్చ వర్ణద్రవ్యం ఉంటుంది. గుర్తుంచుకోవాలా. చాలా మటుకు క్లోరోఫిల్కి క్లోరోప్లాస్ట్కి చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. అప్పుడప్పుడు నేను కూడా అవుతుంటాను. క్లోరోఫిల్ బదులు క్లోరోప్లాస్ట్ అని, క్లోరోప్లాస్ట్ బదులు క్లోరోఫిల్ అని పలుకుతుంటాను అనమాట. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి. క్లోరోప్లాస్ట్లో క్లోరోఫిల్ అనే ఆకుపచ్చ వర్ణద్రవ్యం ఉంటుంది. క్లోరోప్లాస్ట్లో హరిత రేణువులో క్లోరోఫిల్ పచ్చహరితం ఉంటుంది. చూడండి, క్లోరోప్లాస్ట్లో క్లోరోఫిల్ అనే ఆకుపచ్చ వర్ణద్రవ్యం ఉంటుంది. క్లోరోప్లాస్ట్లో కిరణజన్య సమయక్రియ జరుగుతుంది. చూడండి, ఎక్కడ కిరణజన్య సమయక్రియ జరుగుతుందంటే క్లోరోప్లాస్ట్లో జరుగుతుంది, క్లోరోఫిల్లో కాదు. ఓకేనా? వీటి గురించి మరింతగా డిఫరెన్స్ తెలుసుకుందాం. కిరణజన్య సమయక్రియ ఎక్కడ జరుగుతుంది చెప్పండి? మొక్కల్లో ఎక్కడ జరిగితే క్లోరోప్లాస్ట్లో జరుగుతుంది, క్లోరోఫిల్ కాదు. ఇది గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఈ క్లోరోప్లాస్ట్ను కనుక్కునేది ఎవరంటే జూలియస్ వాన్ సాక్స్ అని గుర్తుంచుకోవాలి. రైట్. చూడండి, ఈ క్లోరోప్లాస్ట్లను వేరు చేయడం అంత ఈజీ కాదు. కణమే కంటికి కనిపించదు. అటువంటి కణాన్ని పగలగొట్టి మళ్ళీ అందులో ఉండే కణాంగాన్ని వేరు చేయాలి. ఆ కణాంగాన్ని దాంట్లో ఉండే భాగాలను చూడాలి. అంత ఈజీ కాదు. కాబట్టి చాలామంది ప్రయత్నం చేస్తారు, కానీ కణాన్ని పగలగొట్టినప్పుడు క్లోరోప్లాస్ట్ కూడా పగిలిపోతుంది. ఈ విధంగా చాలా ఇబ్బందులు వస్తాయి. కానీ 1954లో డేనియల్ ఐ ఆర్నాన్, ఎవరు చెప్పండి? డేనియల్ ఐ ఆర్నాన్ అనే శాస్త్రవేత్త మొక్క కణాన్ని మెల్లగా పగలగొట్టి పూర్తి క్లోరోప్లాస్ట్ను వేరు చేశాడు. ఇదే అధ్యయనం కొరకు ఉపయోగపడింది అనమాట. ఎవరు చూడండి, క్లోరోప్లాస్ట్ని మొక్క కణం నుంచి వేరు చేసింది ఎవరు అంటే డేనియల్ ఐ ఆర్నాన్. అప్పుడు మొక్క కణం నుంచి క్లోరోప్లాస్ట్ని వేరు చేయడం వల్ల దాన్ని అధ్యయనం చేస్తారనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఎక్కువ కన్ఫ్యూజ్ అయితే ఏంటంటే క్లోరోప్లాస్ట్,
మరి క్లోరోఫిల్ గురించి కన్ఫ్యూజ్ అవుతున్నాం. కాబట్టి వీటిని ఇక్కడ డిఫరెన్సెస్ క్లియర్గా ఉంచండి. ఇక్కడ మంచిగా అర్థమవుతుంది. ఓకేనా. క్లోరోప్లాస్ట్ని ఏమంటారంటే హరితరేణు అని అంటారు. గుర్తుంచుకోవాలి. క్లోరోప్లాస్ట్ని తెలుగులో ఏమంటారు? హరితరేణువులని అంటారు. క్లోరోఫిల్ని తెలుగులో ఏమంటారు అంటే పత్రహరితం అని అంటారు. చాలా మటుకు పత్రహరితం అన్న క్లోరోఫిల్ అన్న ఒకటే, కానీ పత్రహరితం అంటే క్లోరోప్లాస్ట్ అని ఇట్లా కన్ఫ్యూజ్ అవుతుంటారు. క్లోరోప్లాస్ట్ అంటే పత్రహరితం అని కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక క్లియర్గా చూడండి. క్లోరోప్లాస్ట్ని ఇంగ్లీష్లో, క్లోరోప్లాస్ట్ని తెలుగులో ఏమంటారు? హరితరేణువు అంటారు. క్లోరోఫిల్ని పత్రహరితం అని పిలుస్తారు. చూడండి తేడా. క్లోరోప్లాస్ట్ ఇది ఒక కణ అంగము. కణ అంగం అంటే చూడండి, కణములో ఉండే ఒక కణాంగం ఇది. క్లోరోప్లాస్ట్ అంటే ఏంది? కణంలో ఉండే ఒక భాగం. కాబట్టి క్లోరోప్లాస్ట్ అనేది అంటే ఇది ఒక కణ అంగము, కణములో ఉండే ఒక కణాంగము. ఇది మొక్క కణాలలో ఉంటుంది. చూడండి, మొక్క కణాలలో ఉంటుంది. క్లోరోప్లాస్ట్ అంటే ఒక కణాంగము, అంటే కణములో ఉండే భాగాన్ని ఏమంటారు? కణ అంగము అంటారు. కణంలో ఏమేమి ఉంటాయి? చాలా ఉంటాయి. కేంద్రకం ఉంటుంది, అంతర్జీవ ద్రవజాలం ఉంటుంది, రైబోజోములు ఉంటాయి, తర్వాత రిక్తికలు ఉంటాయి, లైసోజోములు ఉంటాయి కదా, మైటోకాండ్రియాలు ఉంటాయి. అలాగే క్లోరోప్లాస్ట్ అనేది కూడా ఒక కణాంగం. గుర్తుంచుకోవాలి. ఇది ఒక కణాంగము, అంటే కణములో ఉండే ఒక కణాంగం, మొక్క కణాల్లో ఉంటుంది. ఇది కిరణజన్య సంయోక్రియ జరిగే ప్రదేశం ఏంది చెప్పండి? క్లోరోప్లాస్ట్లో జరుగుతుంది. కిరణజన్య సంయోక్రియ ఎక్కడ జరుగుతుందంటే క్లోరోప్లాస్ట్లో జరుగుతుంది. క్లోరోప్లాస్ట్లో ఏమేమి ఉంటాయంటే గ్రాన ఉంటుంది, థైలకాయిడ్స్ ఉంటాయి, మరి స్ట్రోమా వంటి ఇతర పదార్థాలు కూడా ఉంటాయి. మొత్తం ఏమేమి ఉంటాయి? క్లోరోప్లాస్ట్లో ఏమేమి ఉంటాయి? గ్రాన ఉంటుంది, థైలకాయిడ్ ఉంటుంది, స్ట్రోమా ఉంటుంది. ఇవే కాకుండా ఇతర భాగాలు కూడా ఉంటాయి. గుర్తుంచుకోవాలి. క్లోరోప్లాస్ట్ యొక్క విధి ఏమిటి అంటే కిరణజన్య సంయోక్రియ నిర్వహించడము. క్లోరోప్లాస్ట్ యొక్క విధి కిరణజన్య సంయోక్రియ నిర్వహించడం. ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి. గ్రానా ఉంది, థైలకాయిడ్ ఉంది, స్ట్రోమా ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కిరణజన్య సంయోక్రియను జరుగుతుందన్నమాట. గ్రానా అంటే కాంతి శక్తిని గ్రహిస్తుంది. థైలకాయిడ్లో ఏముంటుంది? పత్రహరితం ఉంటుంది. ఇది కాంతి శక్తిని గ్రహిస్తుంది. ఇది గ్రానాలో ఉంటుంది. స్ట్రోమాలోనేమో మిగతా చర్యలు జరుగుతాయి అన్నమాట. కాబట్టి క్లోరోప్లాస్ట్ యొక్క విధి ఏంటంటే కిరణజన్య సంయోగక్రియ అని పిలుస్తారు. ఓకే, రైట్. తర్వాత ఎగ్జాంపుల్ చూడండి. క్లోరోప్లాస్ట్ అనేది ఒక ఇల్లు అనుకుంటే, ఇప్పుడు చూద్దాం. చూడండి, క్లోరోఫిల్ పత్రహరితం. క్లోరోఫిల్ అంటే పత్రహరితం. ఇది ఒక ఆకుపచ్చ వర్ణ ద్రవ్యం. క్లోరోఫిల్ అనేది ఒక ఆకుపచ్చ వర్ణ ద్రవ్యం. క్లోరోఫిల్ అనేది ఇది క్లోరోప్లాస్ట్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, క్లోరోప్లాస్ట్ ఏమో మొక్క కణాల్లో ఉంటుంది, క్లోరోఫిల్ ఏమో ఆ క్లోరోప్లాస్ట్లో ఉంటుంది. గుర్తుంచుకోవాలి డిఫరెన్స్. చూడండి, క్లోరోప్లాస్ట్లో క్లోరోఫిల్ ఉంటుంది, కాబట్టి క్లోరోప్లాస్ట్లో క్లోరోఫిల్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇది క్లోరోప్లాస్ట్లో ఉంటుంది. ఏది ఉంటుంది? క్లోరోఫిల్. ఈ క్లోరోఫిల్ విధి ఏమిటంటే సూర్యుడి నుండి కాంతి శక్తిని గ్రహించడము. క్లోరోఫిల్ యొక్క విధి ఏంది? సూర్యుడి నుంచి కాంతి శక్తిని గ్రహిస్తుంది. క్లోరోప్లాస్ట్ ఏం చేస్తుంది? కిరణజన్య సంయోక్రియను జరుపుతుందన్నమాట. కాంతి శక్తిని గ్రహించేది ఎవరు? క్లోరోఫిల్. ఈ క్లోరోఫిల్ దేంట్లో ఉంటుందంటే థైలకాయిడ్ పొరల్లో ఉంటుంది. థైలకాయిడ్ పొరల్లో క్లోరోఫిల్ ఉంటుంది. క్లోరోఫిల్ యొక్క విధి ఏంటంటే కిరణజన్య సంయోక్రియ కోసం కాంతి శక్తిని గ్రహించడం. చూడండి, కిరణజన్య సంయోక్రియ కోసం కాంతి శక్తిని గ్రహిస్తుంది. ఇక్కడ కిరణజన్య సంయోక్రియ నిర్వహిస్తుంది. మొత్తం ప్రాసెస్ ఇక్కడ జరుగుతుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఇది ఇల్లు అనుకుంటే, క్లోరోప్లాస్ట్ ఇల్లు అనుకుంటే, క్లోరోఫిల్ ఏంటంటే ఆ ఇంటిలో ఒక బల్బు లాగా, ఆ ఇంటిలో ఒక బల్బు మాదిరిగా గుర్తుంచుకోవాలి. బల్బు మాత్రమే. చూడండి, మరొకసారి చూడండి. క్లోరోప్లాస్ట్ అనేది ఒక ఇల్లు అనుకుంటే ఆ ఇంటిలో ఒక బల్బే ఏంది? క్లోరోఫిల్. మరొకసారి, క్లోరోప్లాస్ట్ అనేది ఒక ఇల్లు అనుకుంటే ఆ ఇంటిలో ఒక బల్బ్ మాత్రమే క్లోరోఫిల్. ఇది గుర్తుంచుకోవాలి. అర్థమైందా?
క్లోరోప్లాస్ట్ అనేది మొక్క కణములో ఉంటుంది. క్లోరోఫిల్ అనేది ఆ కణంలో ఉంటుంది. కణంలో కాదు, క్లోరోప్లాస్ట్లో ఉంటుంది. మరొకసారి చూడండి, మొక్క కణంలో ఏముంటుంది? క్లోరోప్లాస్ట్ ఉంటుంది. క్లోరోఫిల్ ఏముంటుంది? క్లోరోప్లాస్ట్లో ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇక్కడ దాకా మీకు అర్థం ఏంటది అనుకుంటా. ఇంకా అర్థం కావాలంటే చూడండి, ఇప్పుడు ఫస్ట్ మొక్క కణం. మొక్క కణంలో ఇది మొక్క కణం, ఇదంతా మొక్క కణం. మొక్క కణంలో ఏముంది? క్లోరోప్లాస్ట్ ఉంది. క్లోరోప్లాస్ట్ ఉంది. క్లోరోప్లాస్ట్లో ఏముంటాయంటే తైలకాడు పొరలు ఉంటాయి. క్లోరోప్లాస్ట్లో తైలకాడు పొరలు. ఈ తైలకాడు పొరలు ఏముంటుంది? క్లోరోఫిల్ ఉంటుంది. కాబట్టి క్లోరోఫిల్ దేంట్లో ఉంటుందంటే చూడండి, క్లోరోప్లాస్ట్లో ఉంటుంది. క్లోరోఫిల్ ఎందులో ఉంటుంది? క్లోరోప్లాస్ట్లో ఉంటుంది. క్లోరోఫిల్ అనేది ఒక వర్ణద్రవ్యము, ఆకుపచ్చ వర్ణద్రవ్యము. దీని యొక్క విధి ఏమిటంటే కాంతి శక్తిని గ్రహించడమే. కాంతి శక్తిని గ్రహించడం. కాబట్టి క్లోరోప్లాస్ట్లో క్లోరోఫిల్ ఉంటుంది. క్లోరోప్లాస్ట్ ఎక్కడ ఉంటుంది? మొక్క కణంలో ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి. చూడండి, మొక్క కణంలో ఇది మొక్క కణం. మొక్క కణంలో ఏముంటుంది? క్లోరోప్లాస్ట్ ఉంటుంది. క్లోరోప్లాస్ట్లో ఏముంటుంది? తైలకాడు పొర ఉంటుంది. ఆ తైలకాడు పొరలో ఏముంటుంది? క్లోరోఫిల్ ఉంటుంది. క్లోరోఫిలే ఒక వర్ణద్రవ్యము. ఇది కిరణజన కాంతి శక్తిని గ్రహిస్తుంది. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇదంతా మొక్క కణం. మొక్క కణంలో ఏముంది? క్లోరోప్లాస్ట్ ఉంది. క్లోరోప్లాస్ట్లో ఏమున్నాయి చూడండి? తైలకాడు పొరలు ఉన్నాయి. ఈ తైలకాడు పొరలో ఏముంది? క్లోరోఫిల్ ఉంది. క్లోరోఫిల్ అంటేనే ఒక వర్ణద్రవ్యం. ఇది కాంతి శక్తిని గ్రహిస్తుంది. చూడండి, మొక్క కణంలో క్లోరోప్లాస్ట్ ఉంటుంది. క్లోరోప్లాస్ట్ ఇదంతా క్లోరోప్లాస్ట్. ఇది ఒక క్లోరోప్లాస్ట్ని ఇక్కడ తీసుకున్నాం. క్లోరోప్లాస్ట్ని జూమ్ చేస్తే ఇది క్లోరోప్లాస్ట్లో ఏముంది? తైలకాడు పొరలు ఉన్నాయి. ఈ తైలకాడు పొరల్లో క్లోరోఫిల్ ఉంది. ఈ క్లోరోఫిల్ అనేది కాంతి శక్తిని గ్రహిస్తుంది. ఇప్పుడన్నా మీకు క్లియర్గా అర్థమై ఉండాలన్నమాట. మరొకసారి చూడండి, క్లోరోప్లాస్ట్ అనేది కణాంగము. చూడండి, ఇది చూడండి, క్లోరోప్లాస్ట్ అనేది కణములో ఉండే ఒక కణాంగము. చూడండి, క్లోరోప్లాస్ట్ అనేది కణంలో ఉండే ఒక కణాంగము. క్లోరోఫిల్ అనేది ఆ క్లోరోప్లాస్ట్లో ఉండే వర్ణద్రవ్యము. క్లోరోఫిల్ అనేది ఆ క్లోరోప్లాస్ట్లో ఉండే ఒక ఆకుపచ్చ వర్ణద్రవ్యము. గుర్తుంచుకోవాలి. క్లోరోఫిల్ అంటే ఇది కణాంగం కాదు. క్లోరోఫిల్ అంటే కణాంగం కాదు. క్లోరోప్లాస్ట్ అంటే ఏం చూడండి, క్లోరోప్లాస్ట్ అంటే కణాంగము. క్లోరోప్లాస్ట్ అంటే కణాంగము. చూడండి, క్లోరోఫిల్ అంటే ఆ కణాంగంలో ఉండే వర్ణద్రవ్యము. క్లోరోఫిల్ అంటే క్లోరోప్లాస్ట్లో ఉండే వర్ణద్రవ్యం అని గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఏం క్లియర్గా ఏంటంటే క్లోరోప్లాస్ట్ అనేది ఇల్లు అని ఊహించుకుంటే ఆ ఇంటిలో ఒక చిన్న బల్బే క్లోరోఫిల్ అని ఊహించుకోవాలి. చిన్న పార్ట్ అని ఊహించుకోవాలి. ఓకేనా? లేదంటే క్లోరోప్లాస్ట్ అనేది ఒక ఇల్లు అనుకుంటే అందులో ఒక చిన్న రూము క్లోరోఫిల్ అని గుర్తుంచుకోవాలి. ఓకేనా? క్లోరోప్లాస్ట్ ఇల్లు అనుకుంటే అందులో క్లోరోఫిల్ అనేది ఒక చిన్న రూము అనుకుంటే గుర్తుకుంటుంది అనమాట. ఓకేనా? ఇక్కడ ఇవి రెండే మెయిన్గా డిఫరెన్స్. ఇవి జూమ్ చేసి బాగా చూసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. రైట్. క్లోరోఫిల్ ఆవిష్కరించిన తర్వాత 60 years తర్వాత లేదా 6 దశాబ్దాల తర్వాత ఆ క్లోరోఫిల్ ఎక్కడ ఉంటుంది, కిరణజన సమీకరణ ఖచ్చితమైన స్థానం ఎక్కడ జరుగుతుందనే విషయాన్ని తెలుసుకుంటారు. ఎవరంటే జూలియస్ వాన్ సాక్స్ అనే వ్యక్తి 1883లో తెలుసుకుంటాడు. ఇతనే కణము మొత్తము క్లోరోఫిల్ ఉండదు, కణంలో ఒక ప్రత్యేక కణంగాలు ఉంటాయి, వాటినే క్లోరోప్లాస్ట్ లేదా అర్థరేణువులు అంటారు. అందులోనే క్లోరోఫిల్ ఉంటుందని చెప్తాడు. ఈ క్లోరోప్లాస్ట్లు ఎక్కడెక్కువ ఉంటాయంటే పత్రరంధ్రాల చుట్టూ రక్షక కణాల్లో, మరి ఆకులోని సందాయక కణజాలంలో ఎక్కువగా ఉంటాయి. ఎన్ని ఉంటాయంటే 40 నుంచి 100 వరకు క్లోరోప్లాస్ట్లు ఉంటాయి. క్లోరోప్లాస్ట్ అంటే ఏంటి అంటే, క్లోరోప్లాస్ట్ అంటే మొక్కల కణాల్లో కనిపించే ఒక ప్రత్యేక కణాంగము. ఆ కణాంగమే కిరణజన్య సమీకరణను జరుపుతుంది అని చెప్తారనమాట. ఓకేనా? క్లోరోప్లాస్ట్కి క్లోరోఫిల్కి తేడాలు. ఇంకా హరితరేణువు అంటే క్లోరోప్లాస్ట్ని వేరు చేసింది ఎవరంటే డేనియల్ ఐ ఆర్నాన్. ఎప్పుడు 1954 అని గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇక్కడ కన్ఫ్యూజ్ ఏం లేదు. ఈ డిఫరెన్స్ చూడవచ్చు, తర్వాత ఈ ఎగ్జాంపుల్ చూడవచ్చు, ఈ ఎగ్జాంపుల్ చూస్తే గుర్తుకుంటుంది. ఓకేనా?
రైట్. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే నా యొక్క ఎస్ఎస్ బయాలజీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.